గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, అందరికీ హ్యాపీ సండే. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు సండే కదా, అయితే ఈ గ్యాస్ అయితే కడిగి నాకే అష్టకొస్తుంది. కానీ ఈ గ్యాస్ మీదనైతే అసలు ఎట్లా పడుతుందంటే అట్లా అసలు దుమ్ము అయితే బాగా పడుతుంది. దీని మీద దుమ్ము పడుతుంది. మళ్ళీ ఇదంతా అన్నం పొంగుతుంది, ఇట్లంతా ఇదిగున్నది అనమాట. అందుకే ఇదంతా క్లీన్ చేసుకుంటాను. ఇంట్లో చేసుకుంటాను నేను అనుకోకండి, ఇది ఎప్పుడు ఇల్లు కడుగుడే. అందుకే ఇక అంతా పండ్ల పని అయిపోతుంది అని చెప్పి ఇది చేస్తున్నా ఫ్రెండ్స్. మమ్మీ టైఫాయిడ్ అయిపోగానే. సో ఫ్రెండ్స్, ఇక్కడ నేను సండే కాబట్టి ఇక అంటే ఇదంతా ఇక క్లీన్ చేసుకుంటున్నా ఇల్లంతా. అయితే ఫస్ట్ కొంచెం సర్ఫ్ వేసిన తర్వాత ఫస్ట్ అయితే ఇట్లా కడిగిన తర్వాత మళ్ళీ ఇంకా వాటర్ తెచ్చి మళ్ళీ డబల్ సారి కడుగుతున్నాను అన్నమాట. అయితే ఇంట్లో గ్యాస్ కడుక్కుంటానని అనుకోకండి, ఎందుకంటే ఇల్లు కూడా క్లీన్ చేసుకుంటా కాబట్టి ఇక పండ్ల పని అయిపోతుందని నేను అట్లా చేసిన. అయితే ఇక్కడ వీడియోని ఫాస్ట్ ఫార్వర్డ్గా పెట్టేసిన, అందుకని అంత స్పీడ్గా కనిపిస్తుంది. సో ఫ్రెండ్స్, వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. అయితే ఇక్కడ మళ్ళీ వర్షం పడి ఒక 10-15 డేస్ దాకా వర్షం పడ్డది కదా. ఇది పెంకుటిల్లు అయ్యేసరికి కొంచెం స్మెల్, ముక్క స్మెల్ వస్తుంది. అందుకని ఇక నేను డెటాల్ వేసి ఇల్లు కడిగిన తర్వాత కొన్ని వాటర్లో డెటాల్ ఒక 2 మూతలు కలిపేసి ఇట్లా చల్లుకుంటున్నా ఫ్రెండ్స్. కొంచెం స్మెల్ రాదని చెప్పేసి డెటాల్ చల్లుతాను. మామూలుగానైతే అప్పుడప్పుడు నేను కంఫర్ట్ కూడా చల్లుతా, కాకపోతే ఇప్పుడు అది అందుబాటులో లేదని చెప్పి అది చల్లిన. తర్వాత ఇక చర్చికి వెళ్ళాలి కదా, అందుకోసమని ఇక నేనైతే స్పీడ్గా పనులు చేసుకుంటాను ఫ్రెండ్స్. తర్వాత బోల్ తోముకుంటాను. మా చిన్న బాబు వచ్చి బాగా ఇట్లా సతాయిస్తున్నాడు, బాగా అంటే ఫీవర్ వచ్చి ఉన్నాడు. ఆయన అసలు చెయ్యికి అయితే క్యాన్వాలో పెట్టి 3 డేస్ ఇంజెక్షన్స్ వేయించినాం. కవర్ అయిండు, కాకపోతే కొంచెం ఫుడ్ తీసుకోవట్లేదు. అందుకోసమనే నేను ఇది బాలామృతంతో కొంచెం ఇది ఇడ్లీలాగా చేస్తే తింటాడని చెప్పేసి ఇట్లా చేస్తున్నా. పాలు పోస్తే పాలు తాగుతలేడు, అందుకనేసి ఇక ఇది ఇట్లా చేస్తానన్నది తింటాడనేసి ఇవి చేస్తున్నా ఫ్రెండ్స్. బాలామృతతోటి ఇక ఒక 3 టైమ్స్ ఏమో చేసిన, అయిపోయింది. మళ్ళీ నెక్స్ట్ మంత్ వస్తుంది. ఇక బాలామృతం ప్యాకెట్ అయిపోయింది. దాన్ని కిందింత మీదింత తినుకుంటా పడేసుకుంటా ఉన్నారు మా పిల్లలు. అయితే మా పెద్ద బాబు అప్పుడైతే అసలు దాన్ని అయితే పట్ట కూడా పట్టించుకోలేదు. నేనైతే బాలామృతం పడేసేది అసలు, లేకపోతే మా ఇంటికి ఎవరైనా వస్తే వాళ్ళకి ఇచ్చేసేది. కానీ అసలు దీన్ని ఎక్కువ యూజ్ చేసుకోలేదు. ఇప్పుడు మాత్రం బాగా యూజ్ చేస్తున్నాయి ఇది. అయితే అప్పుడు చేస్తే పడేది కాదు మోషన్స్ అయితే కొంతమంది పిల్లలకు. దీన్ని ఏం చేయాలని అంటే వేడి వాటర్ ఇట్లా హీట్ చేసిన వాటర్లో ఇది పిండి కలుపుకోవాలి. కొంచెం సాల్ట్ వేసుకొని, మీకు ఇష్టమైతే కొంచెం షుగర్ కూడా వేసుకోవచ్చు, బెల్లం తోడు కూడా వేసుకోవచ్చు. దోశలు కూడా చేస్తారు కొంతమంది. అయితే నేనైతే ఇడ్లీలాగా చేస్తున్నా. ఇంక పెట్టేసిన ఫ్రెండ్స్. ఇక అయినాక మా పిల్లలకి పెట్టేస్తా. తర్వాత చర్చికి వెళ్తాం. ఇక రెడీ సండే కదా, నేనైతే చర్చికి వెళ్ళే వీడియో తీయలేదు. వచ్చిన తర్వాత వంట చేసుకొని వచ్చేసరికి అయితే 4 దాటింది. చర్చికి వెళ్ళి వచ్చేసరికి పొద్దునైతే ఏం చేయలేదు, వంట చేయలేదు కదా. అందుకే వచ్చిన తర్వాతనే వంట చేసి ఇంకా బీరకాయ పప్పు కర్రీ చేసిన. ఇంకా దాంతో సరిపెట్టుకున్నాం ఫ్రెండ్స్.
తర్వాత ఇక పొద్దున విండిన అదే నల్ల రాకైతే 5 డేస్ ఒక 3 డేస్ 4 డేస్ ఇవ్వలేదు. ఇక బట్టలు అయితే ఫుల్ బట్టలు అయినాయి. ఇక వాటిని విండుకొని ఇక బట్టలన్నీ ఈ ఎండిన బట్టలన్నీ తీసేసి ఇక అవన్నీ ఫోల్డ్ చేసుకుంటున్నా ఫ్రెండ్స్. ఇంకొంచెం చర్చికి వెళ్ళేటప్పుడు రెడీ అయ్యింది. మళ్ళీ చర్చికి వెళ్ళే వీడియో కూడా తీయలేదు, ఎందుకంటే ఇక అక్కడికి చాలా టైం అయింది. ఇంకా వీడియో ఎక్కడ తీసాం, మా పిల్లలు పెద్ద ఇక సతాయిస్తున్నారు. మళ్ళీ ఎండ ఎక్కువ అయింది. ఈ పిల్లల్ని ఇక రెడీ చేసుకుంటా వాళ్ళని బెదిరించుకుంటా చేసుకునేసరికి చాలా లేట్ అయింది. ఇక అందుకనేసి ఇక ఆ వీడియో కూడా తీయలేకపోయినా నేను. ఇంటికి వచ్చిన తర్వాత ఇక ఈ పనులన్నీ చేసుకున్నా ఫ్రెండ్స్. మళ్ళీ వచ్చి వంట చేసుకొని తిన్న తర్వాత మళ్ళీ ఈ బట్టలు ఫోల్డ్ చేసుకొని ఇక అవి ఎక్కడున్న ప్లేస్ అక్కడ పెట్టేసేసుకొని కొంచెం ఇట్లా ఫ్రెష్ అప్ అయ్యి వచ్చి కొద్దిసేపు బైబిల్ చదువుకొని వాక్యం చదువుకొని కొద్దిసేపు చెప్పిన వాక్యాన్ని బట్టి నేను కొద్దిసేపు ప్రార్థన చేసుకున్నా. తర్వాత ఇక మా పిల్లల్ని అయితే పడుకోబెట్టేసిన, ఎందుకంటే ఇక ఆయన కొంచెం ఫీవర్ తోటి ఉన్నాడు కదా, హెల్త్ బాగాలేక ఇక వండుకున్నారు. వాళ్ళు వండుకున్న తర్వాతనే నేను ఇట్లా కొద్దిసేపు వాక్యం చదువుకొని ప్రార్థన చేసుకున్న ఫ్రెండ్స్. చేసుకొని ఇక టైం అయితే 9 అయిపోయింది. 9:30 అవుతుంది. కొద్దిసేపు ప్రార్థన చేసుకొని పండుకున్న ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. చాలామంది చూస్తున్నారు, జస్ట్ చూసి వెళ్తున్నారు అంతే. వీడియో కనీసం ఒక 1 మినిట్ అయినా చూడండి ఫ్రెండ్స్. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.